నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, ఈరోజు సాయంకాలం లోపల ఆ అబ్బాయి ఎస్ అని చెప్తేనే నువ్వు దేవుడు, లేకపోతే నువ్వు దేవుడు కాదు అనేవాళ్ళు కొను. లేదా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి రేపటిలోగా నాకు పాజిటివ్ రిప్లై ఇస్తేనే నువ్వు నా పట్ల ఉన్నట్టు, నా జీవితంలో అద్భుతాలు చేస్తున్నట్టు, అలా కాని పక్షంలో నువ్వు దేవుడు కానే కాదు. నాకు ఈ ఉద్యోగం వస్తేనే నువ్వు దేవుడువు, నాకు పిల్లలు పుడితేనే నువ్వు దేవుడువు, నాకు ఈ ఇల్లు అలాట్ అవుతేనే నువ్వు దేవుడువు, నేను ఒక విదేశీ ప్రయాణం చేస్తేనే నువ్వు దేవుడు, ఇలా జరగకపోతే నువ్వు దేవుడు కాదు అని మనలో ఏ ఒక్కరు అనడానికి లేదు. ఇఫ్ యు సే దాట్ యు ఆర్ టెస్టింగ్ ద లార్డ్. ఒకవేళ అదే విషయాన్ని నువ్వు పదే పదే ప్రస్తావిస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి శోధిస్తున్నట్టే లెక్క. దేవుని శోధించడానికి మనం అనుమతింపబడలేదు, కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని విశ్వసించడానికి మాత్రమే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అడిగింది దేవుడు ఆలస్యం చేసినప్పుడు తొందరపడిపోతూ ఉంటాం, సహనం ఉండదు. దేవుడు మంచోడు కాదండి, అందరికీ ఆయన మేలు చేస్తున్నాడు, అందరి పక్షంగా ఆయన నిలబడుతున్నాడు.